Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 November 13. Today current affairs headlines. Okay, first one గమనిస్తే మారిషస్ ప్రధానిగా రామ్ గులాం వచ్చారమ్మా. రామ్ గులాం గారు రావడం జరిగింది. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్ అంటారు. నెక్స్ట్ అమెరికా విదేశాంగ మంత్రిగా లేటెస్ట్గా ట్రంప్ 47 ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత అంటే అమెరికాలో కొత్త పరిపాలన కోసము అంటే తనకి అందుబాటులో ఉన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ అమెరికా విదేశాంగ మంత్రిగా ఒక కొత్త వ్యక్తి రావడం జరిగింది. నెక్స్ట్ అత్యంత శక్తివంతుడు ప్రధాని మోడీ గారు వార్తలకు వచ్చారు. అండ్ ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజ్ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి. నెక్స్ట్ అందేశ్రీ మరియు కాదర్లకు లోక్ నాయక్ పురస్కారాలు వచ్చాయి. ఓకే, అందేశ్రీ మనకు తెలుసు జయ జయ హే తెలంగాణ అనే సాంగ్ రాశారు ఈయన. నెక్స్ట్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వండి అని భారతదేశం కోరుతుంది. భారతదేశం తరపున భారత శాశ్వత ప్రతినిధి అయిన మనకు ఒక వ్యక్తి మీకు తెలుస్తున్నానా, మరి ఆయన కోరుతున్నారు, చెప్తా వివరనేది. 2024 బొక్కర ప్రైజ్ వార్తల్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ మారిషస్ ప్రధానిగా రామ్ గులాం గారు వచ్చారు. మారిషస్ అంటే మనకి విదేశీ పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షిస్తున్న రాష్ట్రం అయితే మహారాష్ట్ర. విదేశీ పెట్టుబడులు ఎక్కువగా భారతదేశానికి ఏ దేశం నుంచి వస్తున్నాయి అంటే సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ మారిషస్. విదేశీ పెట్టుబడులు గతంలో అయితే ఫస్ట్ ప్లేస్ మారిషస్ ఉండేది, ప్రస్తుతం సింగపూర్ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. సెకండ్ వన్ మారిషస్. విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి, భారతదేశానికి ఎక్కువగా ఏ దేశం నుంచి వస్తున్నాయి గుర్తుపెట్టుకోవాలి. మరి మారిషస్ ప్రధానిగా గతంలో మనకి ప్రవీణ్ జగన్నాథ్ ఉండేవారు. ప్రవీణ్ జగన్నాథ్ ఈ ప్రవీణ్ జగన్నాథ్ మనకి 2023 సెప్టెంబర్ 9-10 తేదీలు జరిగిన అంటే మన ఇండియాలో 18 G20కి ముఖ్య అతిథిగా వచ్చారు. అంటే 18 G20కి ముఖ్య అతిథిగా భారతదేశం చాలామంది వచ్చారు. దాంట్లో ఒక వ్యక్తి ప్రవీణ్ జగన్నాథ్, మారిషస్ మాజీ ప్రధాని. ఆయన ప్లేస్లో వచ్చిన కొత్త వ్యక్తి నవీన్ రామ్ గులాం. రామ్ గులాం అన్న లేదా నవీన్ రామ్ గులాం అన్న ఒకటే. మారిషస్ న్యూ ప్రైమ్ మినిస్టర్, మారిషస్ కొత్త ప్రధానిగా వచ్చారు, గుర్తుపెట్టుకోవాలన్నా. మారిషస్ యొక్క రాజధాని పోర్ట్ లూయిస్. రీసెంట్గా ఇటీవల కాలంలో కొన్ని దేశాల యొక్క అధ్యక్షులు రావడం జరిగింది వార్తలో. లేటెస్ట్గా ల్యూ యాంగ్ క్యూంగ్ ఈయన వియత్నాం ప్రెసిడెంట్. ఓకే, వియత్నాం దేశానికి ప్రెసిడెంట్గా లేటెస్ట్గా వచ్చింది ల్యూ యాంగ్ క్యూంగ్. మనకి పోటీ పరీక్షలు ఎలా అడుగుతాయి అంటే మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఒకవైపు సెట్ ఏ అని ఇచ్చి అంటే జాబితా 1 అని ఇచ్చి మొత్తం దేశాలు పేర్లు ఇస్తాడు, ఇంకోవైపు అధ్యక్ష పేర్లు ఇస్తాడు, వారు ఏ దేశం చెందినవారు అంటే మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. అంతేగాని మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడగండి నాన్న. అలాగే లేటెస్ట్గా కైస్ సయ్యద్ లేదా సయీద్ అని పిలుస్తారు. మా తునీసియా అధ్యక్షుడు వచ్చారు. ఓకే, తునీసియా అధ్యక్షుడు. అండ్ క్లాడియో సెనబామ్. అలాగే క్లాడియో సెనబామ్ చాలా ఇంపార్టెంట్. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలుగా మెక్సికో పాస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ క్లాడియో సెనబామ్. అలాగే అనూరు కుమార దిశనాయకే శ్రీలంక ప్రెసిడెంట్గా వచ్చారు, లేటెస్ట్గా మాట్లాడుకున్నాం. అలాగే హరిణి అమర్ సూర్య అండ్ శ్రీలంక ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ శ్రీలంక మహిళా ప్రధాని అంటే హరిణి అమర్ సూర్య. గుర్తుపెట్టుకోవాలన్న ఇటీవల కాలంలో వచ్చిన మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్ గులాం. నెక్స్ట్ అమెరికా విదేశాంగ మంత్రి మన డొనాల్డ్ ట్రంప్ మరి అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా రావడం జరిగింది, ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం 2025 జనవరి 20న చేస్తారు నాన్న. లేటెస్ట్గా అమెరికా ఎలక్షన్ జరిగాయని మాట్లాడుకున్నాం. మరి అమెరికా అంటే ప్రపంచంలో అత్యున్నతమైన దేశం, అంటే అభివృద్ధి చెందిన దేశము. దీన్ని పరిపాలించడానికి అనేక మంది మేధావులు కావాలి. అంటే ట్రంప్కి అధీనంలో ఉన్న వ్యక్తులను నియమించుకుంటున్నారు. అయినా మొన్నటి రోజున మనం చూసాం
లేటెస్ట్గా ట్రంప్ నియోజకవర్గంలో అంటే ట్రంప్ పరిపాలించడానికి ట్రంప్ హయాంలో పరిపాలనా అధికారులు నియమిస్తున్నారు. మరి అలాగా అమెరికా విదేశాంగ మంత్రి ఎవరు వచ్చారంటే మార్క్ రూబియో గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో మార్క్ రూబియో ఏ దేశ విదేశాంగ మంత్రిగా వచ్చారు అంటే మార్క్ రూబియో. బట్ ఏ దేశం అంటే అమెరికా. ప్రస్తుతం భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఉన్నారు నాన్న. మరి జాతీయ భద్రత సలహాదారుగా ఎవరు ఇచ్చారు? జాతీయ భద్రత సలహాదారుగా అంటే కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్ ఇచ్చారు. అంటే అమెరికా జాతీయ భద్రత సలహాదారుగా వచ్చిన వ్యక్తి మైక్ వాల్జ్. మరి అమెరికా రక్షణ మంత్రి డిఫెన్స్ మినిస్టర్గా ఇంకా ఫైనల్ అవ్వలేదు. కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఎవరెవరు సెలెక్ట్ అవ్వచ్చు అంటే మరి అమెరికా రక్షణ మంత్రిగా మైక్ రోజర్స్, మాజీ లెఫ్టినెంట్ జనరల్ కీట్ కెలాంగ్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఫైనల్ అవ్వలేదు. అమెరికా విదేశాంగ మంత్రి ఫైనల్ అయ్యారమ్మా. మార్క్ రూబియో అయిపోయారు ఫైనల్. జాతీయ భద్రత సలహాదారుగా మైక్ వాల్జ్ ఈయన కూడా ఫైనల్ అయ్యారు. అమెరికా 47 ప్రెసిడెంట్గా ట్రంప్ వచ్చారు. మరి అమెరికా ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్గా మనకు వచ్చింది జేడీ వాన్స్ ఇచ్చారు. లేటెస్ట్గా మరి అమెరికా అధ్యక్ష భవనాన్ని ఏమంటారు వైట్ హౌస్ అని పిలుస్తారు. ఈ వైట్ హౌస్కి లేదా అమెరికా దేశ చరిత్రలో ఫస్ట్ వైట్ హౌస్ ఉమెన్గా వచ్చింది. వైట్ హౌస్ ప్రెసిడెంట్గా ఒక ఉమెన్ వచ్చారు లేటెస్ట్గా. ఆమె సూజీ వైల్స్ వైట్ హౌస్ ప్రెసిడెంట్గా రావడం జరిగిందమ్మా. వైట్ హౌస్ అధ్యక్షురాలుగా. అలాగే లేటెస్ట్గా డొనాల్డ్ ట్రంప్ అంటే పరిపాలన అధికారులు ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక అధికార వర్గాన్ని నియమించారు. అంటే డొనాల్డ్ ట్రంప్ కమిటీ అధ్యక్షుడిగా జేడీ వాన్స్ అంటే ప్రమాణ స్వీకారానికి ఇవన్నీ దగ్గరున్న చూసుకున్న అధికారులు జేడీ వాన్స్ అంటే ఉపాధ్యక్షుడు అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. ఉపాధ్యక్షులు అయితే స్టీవ్ విట్కాఫ్ అండ్ కెల్లీ వచ్చారమ్మా. డొనాల్డ్ ట్రంప్ కమిటీ అధ్యక్షుడిగా జేడీ వాన్స్, ఉపాధ్యక్షులుగా అయితే స్టీవ్ విట్కాఫ్, కెల్లీ. అలాగే యుఎస్ జాతీయ సరిహద్దు విభాగ అధిపతిగా నిన్నటి రోజున మనం మాట్లాడుకున్నాం టామ్ హోమన్ అంటే అక్రమ వలస రూపంలో ఎవరైనా వస్తే వారిని అరికట్టడానికి మరి నిన్నటి రోజున యుఎస్ జాతీయ సరిహద్దు విభాగాధిపతిగా టామ్ హోమన్ గారు వచ్చారని మాట్లాడుకున్నాం. ఓకేనా. మరి అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో. నెక్స్ట్ అత్యంత శక్తివంతుడు ప్రధాని మోడీ అని వార్తలో రావడం జరిగింది. మోడీ గారు భారతదేశానికి 3వసారి ప్రధానిగా జూన్ 9న 2024 ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారిగా దేనిపైన సంతకం చేశారంటే ప్రధానమంత్రి కిసాన్ అనే పథకం పైన సంతకం చేశారు. 3వసారి ప్రధాని అయిన తర్వాత తొలి విదేశీ పర్యటన ఇటలీ. G750 సమ్మిట్లో భాగంగా ఇటలీ దేశం మోడీ గారు వెళ్ళారు. గత 60 సంవత్సరాల చరిత్రలో గత 60 ఇయర్స్లో పోల్చుకుంటే 3వసారి ప్రధాని అయిన ఘనత మోడీ గారికి ఉంది. 3 సార్లు వరుసగా 3వసారి ప్రధాని అయిన ఘనత ఎవరికి ఉందంటే మోడీ గారు. గత 60 ఇయర్స్లో అప్పట్లో నెహ్రూ గారికి ఉన్నది, ఇప్పుడు మోడీ గారు. గుజరాత్ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా పనిచేసి మనకి 2014లో తొలిసారి ప్రధాని, తర్వాత 2019, 2024 అత్యంత శక్తివంతుడిగా ప్రధాని మోడీ గారు వార్తల్లోకి వచ్చారు నాన్న. మరి దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతుడిగా ఇండియా టుడే ప్రకటించింది. మరి ఫస్ట్ పర్సన్ మరి ఈ జాబితాలో సెకండ్ పర్సన్ ఎవరు ఉన్నారంటే ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్. అంటే ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అత్యంత శక్తివంతుడిగా అయిన సెకండ్ ప్లేస్లో. మరి అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మరి ప్రస్తుతం లోక్సభ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఫోర్త్ ప్లేస్లో ఉన్నారమ్మా. ఫోర్త్ ప్లేస్లో ఉన్నట్లు మరి ఇండియా టుడే గుర్తించింది.
అత్యంత శక్తివంతుడు అంటే రాజకీయ పరంగా 2024 దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసి ఈ రిపోర్ట్ ఇచ్చారు. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు నాయకుల పనితీరు ఏ విధంగా ఉంది, వారి యొక్క శక్తి సామర్థ్యాలు దేశానికి ఏ విధంగా బెనిఫిట్స్ చేస్తున్నారు, ప్రజలకు కావాల్సిన పథకాలు, ప్రజలకు కావాల్సిన అన్ని స్కీమ్స్ వెసులుబాటు చేస్తున్నారా, నాయకుల పరిపాలన, వారి శక్తి సామర్థ్యాలు గుర్తించి ఈ రిపోర్ట్ ఇండియా టుడే వారు ఇచ్చారు. మరి ముఖ్యమంత్రులు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అంటే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలను ఆధారంగా తీసుకొని రిపోర్ట్ ఇచ్చారు. ముఖ్యమంత్రిలో అత్యంత శక్తివంతుడు ఎవరంటే శక్తివంతుడిగా ఉన్నది చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో నితీష్ కుమార్ బీహార్ సీఎం, అండ్ థర్డ్ ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం. నెక్స్ట్ ప్లేస్లో ఎంకే స్టాలిన్ అంటే తమిళనాడు సీఎం. నెక్స్ట్ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సీఎం వరుస స్థానాల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్లేస్, సెకండ్ నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్ థర్డ్ ప్లేస్, ఎంకే స్టాలిన్ ఫోర్త్ ప్లేస్, మమతా బెనర్జీ టాప్ 5లో ఉన్నారు ముఖ్యమంత్రులు అత్యంత శక్తివంతం. అలాగే హైయెస్ట్ పాపులర్ లీడర్ లేదా హైయెస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్గా భారతదేశంలో అత్యంత ప్రజా ఆదరణ లేదా ప్రపంచంలో అత్యంత ప్రజా ఆదరణ కలిగిన నేతగా మోడీ గారు అంటే వార్తలకు వచ్చారు. మోడీ గారు మన్ కీ బాత్ 115వ కార్యక్రమంలో, మన్ కీ బాత్ అంటే మనసులో మాట, ప్రతి నెల చివరి ఆదివారం రోజున దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మన్ కీ బాత్ 115వ కార్యక్రమంలో మోడీ గారు మనకి సైబర్ నేరాలతో జాగ్రత్త అని చెప్పడం జరిగింది. సైబర్ నేరాల గురించి, సైబర్ నేరాలపైన అవగాహన కల్పించారు. చాలా ఇంపార్టెంట్. ఏ కార్యక్రమంలో మోడీ గారు సైబర్ నేరాల అవగాహన కల్పించారు అంటే సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా చేశారు. మన్ కీ బాత్ 115 ఎపిసోడ్. ఓకే, ఉప సభాపతిగా రఘురామకృష్ణరాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్గా ఎవరు వచ్చారన్నా రఘురామకృష్ణరాజ్ రావడం జరిగింది. అదే మరి ఆంధ్రప్రదేశ్కి 16వ స్పీకర్గా పనిచేస్తుంది అయ్యన్న పాత్రుడు. స్పీకర్ అయితే అయ్యన్న పాత్రుడు నాన్న, డిప్యూటీ స్పీకర్ అయితే రఘురామకృష్ణరాజు గారు లేటెస్ట్గా రావడం జరిగింది. గుర్తుపెట్టు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అందేశ్రీ మరియు కాదర్లకు లోక్ నాయక్ పురస్కారాలు. అందేశ్రీ అంటే జై హే తెలంగాణ అనే సాంగ్ రాయడం జరిగింది. ఆయన అందేశ్రీ మరియు కాదర్లకు లోక్ నాయక్ పురస్కారాల గ్రహీతలకు 2 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తాము, 2 lakhs. మరి చూద్దాం. మరి అందే ఎల్లయ్య అంటే అందేశ్రీ, అంటే కాదర్ మెహియుద్దీన్ మరి ఈయన పుట్టుమచ్చ కాదర్ అని పిలుస్తారు. ఓకే, అందేశ్రీ మరియు కాదర్ మెహియుద్దీన్కి లోక్ నాయక్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు మరి ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడారు. అంటే వారిని ప్రకటించాం. ఎప్పుడు ఇస్తారు ఈ అవార్డులు అంటే 2025 జనవరి 18వ తారీఖున ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది వీరికి గ్రహీతలకి. మరి దీనికి ముఖ్య అతిథిగా, ఈ అవార్డులు ఇవ్వడానికి ముఖ్య అతిథిగా లోక్ నాయక్ పురస్కారాల గ్రహీతలకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారు దీనికంటే మనకి త్రిపుర రాష్ట్రానికి చెందిన ఇంద్రసేనారెడ్డి వస్తారు. ఇంద్రసేనారెడ్డి ఈయన మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. ఈయన ముఖ్య అతిథిగా వస్తారు ఈ కార్యక్రమానికి జనవరి 18 రోజున. మరి ఇద్దరికి ప్రైజ్ మనీ ఏమో 2 lakhs ఇస్తారు, 2 lakhs ఇస్తారు. మరి దీంట్లో భాగంగా మనం గమనిస్తే కృష్ణా జిల్లా చల్లపల్లిలో 10 ఏళ్ళుగా వీధులు అంటే స్ట్రీట్స్, వీధిని శుభ్రపరుస్తున్న డాక్టర్ డిఆర్కే ప్రసాద్ పద్మావతి దంపతులకు మరి నెల్లూరు జిల్లాలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న దీపా వెంకట్లను సమాజ సేవ పురస్కారాలకు ఎంపిక చేశారు. వీళ్ళకి ప్రైజ్ మనీ ₹1,00,000 ఇస్తారమ్మా, ₹1,00,000 ఇస్తారు. అలాగే ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ హరనాథ్ పోలిచర్లకు జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు.
జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ హరనాథ్ పోలీచార్లకు జీవన సాఫల్య పురస్కారం ఎంపిక చేశారు. ఈయన కూడా ప్రైజ్ మనీ ₹1,00,000 ఇస్తారు నాన్న, గుర్తుపెట్టుకోవాలి. లోక్ నాయక్ పురస్కారాలు ఇటీవల కాలంలో ప్రకటించారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గమనిస్తే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మీకు ప్రతిసారి రిపీట్ అవుతుందమ్మా. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి పోటీ పరీక్షలో 1 or 2 మార్క్స్ వస్తాయి నాన్న. లేటెస్ట్గా యుఎన్ఓ అంటే 79 జనరల్ అసెంబ్లీ సెషన్ సెప్టెంబర్ మంత్లో జరిగింది. దీనికి మోడీ గారు కూడా హాజరయ్యారు. ఓకేనా. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వండి భారతదేశానికి నేను డిమాండ్ చేస్తున్నారు. మన భారతదేశం చెందిన భారత్ అంటే యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి అయిన పర్వతనేని హరీష్ భారతదేశానికి కూడా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వండి, పర్మనెంట్ మెంబర్ ఇవ్వండి అని ఒకసారి మాట్లాడదాం. భద్రతా మండలి సమాన ప్రాతినిధ్యం అంశంపై భద్రతా మండలిలో సమాన ప్రాతినిధ్యం అన్ని దేశాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే అంశంపై పర్వతనేని హరీష్ గారు ప్రస్తావించారు. 1962 నుంచి భద్రతా మండలి ఎలాంటి మార్పులు జరగలేదు. ఒక మాట. 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఏర్పాటైంది. యుఎన్ఓలో సభ్య దేశాల సంఖ్య 193 నాన్న. ఈ 193లో మనకి భద్రతా మండలి ఉంటుంది. భద్రతా మండలి అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే సెక్యూరిటీ కౌన్సిల్. దీంట్లో 15 దేశాలు ఉంటాయి, 15 కంట్రీస్. దీంట్లో 10 కంట్రీస్ ఏమో తాత్కాలిక సభ్య దేశాలు, నాన్ పర్మనెంట్ కంట్రీస్, మీకు వాళ్ళ డిస్కషన్ చేస్తాం. 5 కంట్రీస్ ఏమో శాశ్వత సభ్య దేశాలు, పర్మనెంట్ మెంబర్స్. ఈ శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంటుంది, వీటో పవర్స్ ఉంటాయి. అంటే ఈ దేశాలు ఎలా చెప్తే అలాగే పాటిస్తాయి. ఎవరికైనా తను సభ్యత్వం ఇవ్వాలంటే తప్పనిసరిగా వీటో అధికారం గల దేశాలు అనుమతి ఇవ్వాలి. వీటో అధికారం గల దేశాలు మరి అమెరికా, బ్రిటన్, చైనా, ఇంగ్లాండ్, రష్యా. మరి అమెరికా, బ్రిటన్, ఇంగ్లాండ్, రష్యా భారతదేశానికి అనుమతి ఇవ్వాలంటున్నాయి, కానీ చైనా వ్యతిరేకిస్తుంది. అయితే 1962 నుంచి భద్రతా మండలిలో మార్పులు తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ దేశాలకే కాకుండా ఈ 5 దేశాలకే కాకుండా ఇంకో కొన్ని దేశాలకి ఇవ్వండి అంటే పర్మనెంట్ మెంబర్షిప్ అని అంటున్నారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరగలేదు అని మరి ఈయన ప్రస్తావించారు అక్కడ. మరి యుఎన్ఓ 80వ వార్షికోత్సవానికి యుఎన్ఓలో అశ్వాసత జాబితా విస్తరణతో పాటు భద్రతా మండలి సంస్కరణ కూడా తీసుకురావాలి. అంటే యుఎన్ఓలో పర్మనెంట్, నాన్ పర్మనెంట్ దేశాలు, నాన్ పర్మనెంట్ కంట్రీస్ అనేవి బట్ ఎవ్రీ 2 years 1 time మారుతూ ఉంటాయి దేశాలు రొటేషన్ పద్ధతిలో. శాశ్వత సభ్య దేశాలు అలాగే ఉంటాయి నాన్న. అయితే దీనితో పాటుగా భద్రతా మండలి సంస్కరణ కూడా తీసుకురావాలి. భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ ఉన్న దేశాలు ఉంటాయి కదా, వాటికి కూడా కొన్ని దేశాలకు అనుమతి ఇవ్వండి, మా భారతదేశంతో పాటుగా కొన్ని దేశాలకు ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ మరియు ఆఫ్రికా దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని బ్రిటన్ శాశ్వత ప్రతినిధి ఆర్చీ యంగ్ చెప్పారు. ఆర్చీ యంగ్ బ్రిటన్ మనకు మద్దతు ఇస్తుంది. భారత్ పాటుగా బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఆఫ్రికా దేశాలకు మనం BJJI అంటాం. ఈ 4 దేశాలను G4 కంట్రీస్ అంటారు. G4 కంట్రీస్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం అంటే పర్మనెంట్ మెంబర్ కోసం ట్రై చేసిన దేశాలు బ్రెజిల్, జపాన్, జర్మనీ, ఇండియా. ఈ 4 దేశాలు G4 కంట్రీస్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకున్నాను. ప్రస్తుతం యుఎన్ఓ ప్రెసిడెంట్గా లేదా యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి ఆంటోనియో గుటెరస్. ఈయన ఏ దేశం అంటే పోర్చుగల్. ఆంటోనియో గుటెరస్ మనకి COP29 సమ్మిట్లో పాల్గొన్నారు. COP29 సమ్మిట్ నవంబర్ 11 నుండి నవంబర్ 22 వరకు ఎక్కడ జరగవలసి ఉందని ఎక్కడ జరుగుతుంది? బాకులో జరుగుతుంది. అజర్బైజాన్ రాజధాని బాకులో. 2024 బుక్కర్ ప్రైజ్ అనేది ఇంగ్లీష్ నవలకి ఇస్తారు. ఆ బుక్ ఇంగ్లీష్లోనే రాసి ఉండాలి, ఇంగ్లీష్లోనే పబ్లిషర్ అయి ఉండాలి. అటువంటి నవలకి ఇచ్చే అవార్డే బుక్కర్ ప్రైజ్. ఇక్కడ చిన్న క్లారిటీ రావాలి. బుక్కర్ ప్రైజ్ ఈయన మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనొచ్చు. బుక్కర్ ప్రైజ్కి ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్కి తేడా. ఇంటర్నేషనల్
మ్యాన్ బొక్కర ప్రైజ్కి మీకు తేడా చూపిస్తాను. బొక్కర ప్రైజ్ 1969లో ప్రారంభించారు. మా ఇంటర్నేషనల్ మ్యాన్ బొక్కర ప్రైజ్ 2005 నుంచి ఇస్తున్నారు. బొక్కర ప్రైజ్ గ్రహీతలు అవార్డు ఇవ్వాలంటే బుక్ ఇంగ్లీష్లో రాసి ఉండాలి, ఓకే, ఇంగ్లీష్లో పబ్లిషర్ అయి ఉండాలి. ఇంగ్లీష్లో పబ్లిషర్ అయి ఉంటే అటువంటి వారికి బొక్కర ప్రైజ్ ఇస్తారు. ఇంటర్నేషనల్ మ్యాన్ బొక్కర ప్రైజు ఒక బుక్ అనేది ఏ భాషలో రాసినా పర్వాలేదు, అది హిందీయా, మలయాళమా, తమిళ, రష్యా ఏ భాషలో రాసినా పర్వాలేదు, కానీ పర్టిక్యులర్గా ఆ బుక్ ఇంగ్లీష్లో పబ్లిషర్ అవ్వాలి, ఇంగ్లీష్లో అనువాదం అవ్వాలి. ఇంగ్లీష్లో అనువాదం అంటే ఒక వ్యక్తి రాసిన బుక్ని ఒక వ్యక్తి ఏ భాషలో రాసినా ప్రాబ్లం లేదు, కానీ పర్టికులర్గా ఇంకొక వ్యక్తి అనువాదం చేసిన వ్యక్తి మాత్రము తప్పనిసరిగా ఇంగ్లీష్లో అనువాదం చేయాలి. అటువంటి వ్యక్తులకి ఇచ్చేదే ఇంటర్నేషనల్ మ్యాన్ బొక్కర్ ప్రైజ్. మరి ఇప్పుడు మనకు వార్తలోకి వచ్చింది బొక్కర్ ప్రైజ్. బొక్కర్ ప్రైజు ఒక బుక్ అంటే ఇంగ్లీష్ నవలకి 2024 బొక్కర్ ప్రైజు ఒక నవలకి ఇవ్వడం జరిగింది. ఆర్బిటల్ అనే నవల ఇంగ్లీష్లో పబ్లిషర్ అయింది నాన్న, ఇంగ్లీష్లో రాసి ఉంది. మరి ఈ బుక్ రాసిన రచయిత ఈసారి 2024లో బొక్కర్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారంటే సమంతా హార్వే మే బ్రిటిష్కి చెందినవారు, బ్రిటిష్ నావలిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి గతంలో 2023లో ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే పాల్ లించ్కి వచ్చిన పాల్ లించ్. ఈయన ఐర్లాండ్కి చెందినవారు, ఐరిష్ రచయిత. తప్పనిసరిగా బుక్ రాసి ఉండాలి, బుక్ పబ్లిషర్ చేసి ఉండాలి బొక్కర్ ప్రైజ్కి. మరి ఏ బుక్ రాసినందుకు వచ్చిందంటే ప్రాపెట్ సాంగ్ రాసినందుకు వచ్చింది 2023లో పాల్ లించ్. 2024లో అయితే ఆర్బిటల్ అనే నవలకు రావడం జరిగింది. సమంతా హార్వే బ్రిటిష్కి చెందినవారు. మరి బొక్కర్ ప్రైజ్ 1969లో ప్రారంభించారు. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి పిహెచ్ న్యూబీ. బొక్కర్ ప్రైజ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి పిహెచ్ న్యూబీ 1969. ప్రైజ్ మనీ £50,000 అమ్మ, £50,000 ఇస్తారు. మరి బొక్కర్ ప్రైజ్ అమ్మ సాహిత్య రంగంలో ఇచ్చే, ప్రపంచ సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు, ప్రపంచ సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డుగా పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు మరి 1993లో వచ్చేమో సల్మాన్ రష్దీకి వచ్చింది. సల్మాన్ రష్దీకి మిడ్ నైట్ చిల్డ్రన్ అనే బుక్ రాసినందుకు వచ్చింది, మిడ్ నైట్ చిల్డ్రన్. మరి ఇది బొక్కర్ ప్రైజ్ గురించి. మ్యాన్ బొక్కర్ ప్రైజ్ తప్పనిసరిగా ఒక రచయిత రాసిన బుక్ పర్టికులర్గా ఇంగ్లీష్లో అనువాదమై ఉండాలి. మ్యాన్ బొక్కర్ ప్రైజ్ మనకి 2005 నుంచి ఇస్తున్నారు. మ్యాన్ బొక్కర్ ప్రైజ్ 2024లో 2 మెంబర్స్కి ఇచ్చారు. పర్టికులర్గా ఒక వ్యక్తి రాసే బుక్ ఇంకో వ్యక్తి అనువాదం చేస్తాడు, ప్రైజ్ మనీ సమానంగా పంచుకుంటారు. మరి 2024లో మైకెల్ హాఫ్మాన్ జెన్నీ హెర్పెన్బెక్ రావడం జరిగింది ఇంటర్నేషనల్ మ్యాన్ బొక్కర్ ప్రైజ్. ఏ బుక్ రాసినాకంటే కైరోస్ నవల, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా ఇటీవల కాలంలో 2024 బొక్కర్ ప్రైజ్ సమంతా హార్వే. ఏ నవల కంటే ఆర్బిటల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే రాష్ట్రంలో 6 కొత్త విమానాశ్రయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇటీవల కాలంలో మనకి విజయనగరంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. అలాగే పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జగద్గురు సంత్ తుకారం ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. లేటెస్ట్గా మనకి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి, సెంట్రల్ సివిల్ ఏవిగేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు డీజీ యాత్రను ఒక 9 విమానాశ్రయాలు ప్రారంభించారు. దాంట్లో విశాఖపట్నం కూడా యాడ్ అయి ఉంది. డీజీ యాత్ర ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణం జరగడం కోసము చెక్ బోర్డులు వంటి ఎలాంటి చెక్ చేయకుండా, లోన్ ఎంట్రన్స్కి వెళ్ళే ముందు చెకింగ్ చేయకుండా ఇవన్నీ మొత్తం మొబైల్లోనే డేటా అంతా లింక్ అయిపోతుంది. ఇది డీజీ యాత్రకు సంబంధించి. ఇటీవల కాలంలో మరలా రాష్ట్రంలో 6 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి 2.27 కోట్ల విడుదల చేయనున్నట్లు పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. మరి 6 కొత్త విమానాశ్రయాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయనున్నారు, దానికి ఒక్కొక్క
ఒక్క విమానాశ్రయానికి ఎన్ని ఎకరాలు ల్యాండ్ అనేది ఏర్పాటు చేయనున్నారు. మరి కుప్పం అంటే ఫస్ట్ వన్ కుప్పం. ఈ కుప్పం విమానాశ్రయానికి అంటే 1501 ఎకరాలు ఒకటి. నాగార్జున సాగర్లో కూడా ఏర్పాటు చేస్తారు 1670 ఎకరాల్లో. తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అండ్ శ్రీకాకుళం 1383 ఎకరాలు దీనికి ఏర్పాటు చేయనున్నారు. మరి తుని మరియు అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి ఈ 6 విమానాశ్రయాలకు. మరి విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఇచ్చింది ఇక్కడ విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకోవచ్చని. ఓకేనా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతము భారతదేశంలో 157 విమానాశ్రయాలు ఉన్నాయి. అంటే ఇండియాలో 157 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. 2025 నాటికి భారతదేశంలో 200 విమానాశ్రయాలని ఏర్పాటు చేస్తామనేది లేటెస్ట్గా రామ్మోహన్ నాయుడు గారు ప్రకటించారు, కేంద్ర విమాన శాఖ మంత్రి గారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. దీంట్లో భాగంగా 2047 నాటికి భారతదేశంలో 350 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామనేది ప్రకటించారు కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. 2047 నాటికి 350 విమానాశ్రయాలు అందుబాటులో ఉంటాయంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే ఫిలిప్ నోయిస్కు సత్యజిత్ రే పురస్కారము. సత్యజిత్ రే భారతీయ సినిమా దర్శకుడు, అద్భుతమైన చిత్రాలు తీసిన ఒక మంచి దర్శకుడు ఆయన. ఈయనకి 1992లో సత్యజిత్ రే గారికి 1992లో భారతరత్న వచ్చింది. అదే 1992లో మరి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది సత్యజిత్ రే గారికి. మరి ఈయన పేరు మీదుగా సత్యజిత్ రే పురస్కారం 2024లో ఒక హాలీవుడ్ దర్శకుడికి వచ్చింది, హాలీవుడ్ డైరెక్టర్కి. మరి హాలీవుడ్ దర్శకుడు ఎవరంటే ఫిలిప్ నోయిస్కి వచ్చింది. ఫిలిప్ నోయిస్ గురించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే సాల్ట్ డి బోన్ కలెక్టర్, డి గివర్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలను అంటే ఎన్నో హిట్ సినిమాలు, ఎన్నో పాపులర్ మూవీస్ తీశారు. దాంట్లో ప్రధానమైనవి చిత్ర పరిశ్రమకు అందించిన ఫిలిప్ నోయిస్కి అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఈ అవార్డుని ఎప్పుడు ఇస్తారంటే 55 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో ఇస్తారు. మరి 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జరుగుతుందంటే 2024 నవంబర్ 20 నుంచి 28 వరకు జరుగుతుంది. ఎక్కడంటే గోవాలో. మరి ఈ ఉత్సవాలు 180 అంతర్జాతీయ చిత్రాలను కూడా ప్రదర్శిస్తారు. అంటే 55 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో దాదాపుగా 180 ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. మరి సత్యజిత్ రే పురస్కారము 2023లో ఎవరికి వచ్చిందంటే మైకేల్ డగ్లాస్కి వచ్చింది. మైకేల్ డగ్లాస్ ఈయన హాలీవుడ్ యాక్టర్, ఇప్పుడైతే హాలీవుడ్ దర్శకుడు. లేటెస్ట్గా 54 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది నాన్న మీకు తెలుసు ఆల్రెడీ, మిథున్ చక్రవర్తి. భారతీయ సినిమా రంగంలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. నెక్స్ట్ మరలా మా మిస్ టీన్ యూనివర్స్ 2024 మన ఇండియన్ రావడం జరిగింది. ఆమె పేరేమో తృష్ణా రే 19 ఇయర్స్ అమ్మ. మరి నవంబర్ 1 నుండి 9 వరకు మిస్ టీన్ యూనివర్స్ పోటీలు దక్షిణాఫ్రికాలో కెంబర్లీ నగరంలో జరిగాయి. నవంబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు మిస్ టీన్ యూనివర్స్ పోటీలు. ఇండియా, పెరు దేశము, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్ తదితర దేశాల నుంచి 10 మంది ఫైనల్కి చేరుకోగా దీంట్లో 10 మంది ఫైనల్కి చేరుకున్నారు. దీంట్లో మన ఇండియాకి చెందిన అమ్మాయికి రావడం జరిగింది. ఇండియా నుంచి ఆమె పేరు తృష్ణా రే, ఓకేనా, లేదా మన తృష్ణా రే అని పిలుస్తారు. తృష్ణా రేకి రావడం జరిగింది మిస్ టీన్ యూనివర్స్. మరి దీంట్లో ఫస్ట్ రన్నరప్గా మిస్ టీన్ యూనివర్స్లో ఫస్ట్ రన్నరప్గా ఎవరు వచ్చారంటే అన్నే డార్నెస్
అన్నే డార్మెన్ ఏ దేశం అంటే పెరు. సెకండ్ వన్ ఆండ్రీ అనే అమ్మాయికి రావడం జరిగింది. సెకండ్ రన్నరప్గా ఆండ్రీ ఏ దేశం అంటే నమీబియా. గుర్తుపెట్టుకోవాలమ్మా. లేటెస్ట్గా ఒక 2 days బ్యాక్ మనం చెప్పుకున్నాం మిస్ ఎర్త్ 2024 జెస్మికా లేన్ అనొచ్చు. జెస్మికా లేన్ ఆస్ట్రేలియా. మీకు ఒక్కసారి డిస్కషన్ చేసా చూడండి, చాలా ప్లస్ అవుతుంది. మిస్ టీన్ యూనివర్స్ 2024 తృష్ణా రే మన ఇండియన్. ఓకేనా. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఏమిది ఒడిశా స్టేట్ అమ్మ, ఒడిశా. అండ్ లేహులో పారా శిక్షణ కేంద్రము. లేహు జమ్మూ అండ్ కాశ్మీర్లో లడక్ అనే ప్రాంతంలో లేహు. అయితే పారా అథ్లెటిక్స్ వికలాంగులు ఆడే ఆటలని పారా అంటే గేమ్స్ అంటాం, అంటే పారా ఒలింపిక్స్ దివ్యాంగులు డిజేబిలిటీస్. లేటెస్ట్గా మనకి 33rd ఒలింపిక్స్ జరిగాయి. 33rd ఒలింపిక్స్లో, ఒలింపిక్స్ అంటే నార్మల్ పర్సన్స్ ఆడుతారు. ఒలింపిక్స్లో భారతదేశానికి 6 పథకాలు వచ్చాయి, 71 ర్యాంకు. 17 పారా ఒలింపిక్స్లో ఇండియాకి 29 మెడల్స్ వచ్చాయి, మరి 18 ర్యాంకు. ఒలింపిక్స్ అయితే 33rd, పారా ఒలింపిక్స్ 17. ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ ఒకే లొకేషన్లో జరుగుతాయి. ఒలింపిక్స్ ప్రారంభమైంది 1896, పారా ఒలింపిక్స్ అయితే 1960లో ప్రారంభమయ్యాయి. ఓకేనా. మరి 2028 ఒలింపిక్స్లో భాగంగా 2028 ఒలింపిక్స్, 2028 పారా ఒలింపిక్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చింది పారా ఒలింపిక్స్ నుంచి వచ్చింది. పారా శిక్షణ కేంద్రము 2028 పారా ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. లాస్ ఏంజల్స్ అంటే అమెరికా. వరుస క్రమంలో అంటే 18 పారా ఒలింపిక్స్. మరి ఇప్పుడు లేహులో భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ లడాఖ్లో పారా శిక్షణ కేంద్రాన్ని, ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం లడాఖ్లోని లేహులో అత్యుత్తమైన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. పర్టికులర్గా పారా క్రీడలకి, పారా ఒలింపిక్స్ ఆడే వ్యక్తులకి 2028 దృష్టిలో పెట్టుకొని. మరి ఇక్కడ గమనిస్తే మెయిన్ పాయింట్ గమనిస్తున్నాను, హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్. దీన్ని ఏ పేరుతో పిలుస్తారంటే హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్. ఎక్కడంటే జమ్మూలో లడాక్ అనే ప్రాంతంలో లేహు. మరి దీనికి ఫౌండేషన్ అంటే ఎవరెవరు భాగస్వామ్యం, దీన్ని ఏర్పాటు చేయడానికి ఎంఓయు అంటే మెమొరాండం ఆఫ్ అండర్స్టాండ్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే లేహు మరియు ఆదిత్య మెహతా ఫౌండేషన్ అంటే హైదరాబాదుకు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ మరియు లేహు మధ్య ఈ ఒప్పందం జరిగింది. దీన్ని ఏర్పాటు చేయడానికి పారా శిక్షణ కేంద్రాన్ని, ఒకటే గుర్తుపెట్టుకో, పారా శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు, లేహు, లడాక్. నెక్స్ట్ వన్, ఏఐ పరిజ్ఞానంతో రూపొందించిన జర్మనీ శాస్త్రవేత్త అంటే కృత్రిమ గర్భాశయము ఆర్టిఫిషియల్ గురించి వార్తలకు వచ్చింది. ప్రస్తుతం తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టీచర్ విన్నాం, అంటే ఏఐ స్కూలు అంటే కేరళ. ఏఐ స్పోక్స్ పర్సన్ విక్టోరియా సి అంటే ప్రపంచంలో తొలిసారిగా ఏఐ దౌత్యవేత్త విక్టోరియా సి ఏ దేశం తీసుకొచ్చి ఉక్రెయిన్. ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిన్ అమెరికా ఏర్పాటు చేసింది. ఇండియాలో ఏఐ సాఫ్ట్వేర్ మీకు చెప్పా దేవిక. అలా కృత్రిమ గర్భాశయం వార్తలకు వచ్చింది. మరి ఏఐ పరిజ్ఞానంతో రూపొందించిన జర్మనీ శాస్త్రవేత్త, జర్మనీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ప్రసూతి మరణాలు సిజేరియన్ కష్టాలకు విరుగుడు. ప్రసూతి మరణాలు చాలామంది చనిపోతూ ఉంటారు చిన్నపిల్లలు. సిజేరియన్ కష్టాలు కూడా అంటే ఇక పైన ఉండవు అని చెప్పడం జరుగుతుంది. మరి వ్యాధికారక జీన్స్ని తొలగించే అవకాశము. మరి ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ గర్భాశయం మార్కెట్ అంచనాలు ఇలా 2023 మార్కెట్ విలువ అంటే $311.1 మిలియన్ ఉంది. 2030 నాటికి గమనిస్తే $566.88 మిలియన్ ఉంటుందంట. వార్షిక వృద్ధి రేటు 8.95%. మరి కృత్రిమ గర్భాశయాల ద్వారా తగ్గనున్న ముందస్తు ప్రీ మెచ్యూర్ జననాలు 90%. అంటే దీనివల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందంట. ఒకటే గుర్తుపెట్టుకున్నాను, ప్రపంచంలో తొలిసారిగా ఏఐ పరిజ్ఞానంతో రూపొందించిన కృత్రిమ గర్భాశయము ఏ దేశంలో వెలుగులోకి వచ్చింది, జర్మనీ.
నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. అండ్ సిఐఎస్ఎఫ్ తొలిసారి మహిళా పటాలం అనే ఒక వార్తలకు వచ్చింది. మరి విమానాశ్రయాల ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా మొత్తం 125 మంది మహిళలతో కూడిన సిఐఎస్ఎఫ్ రిజర్వ్ బెటాలియన్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అండ్ సీనియర్ కమాండెంట్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఈ ప్రత్యేక మహిళా రిజర్వ్ యూనిట్ను ఆమోదిస్తూ కేంద్ర హోంశాఖ వారు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. మరి 68 విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో, తాజ్మహల్, ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాల వద్ద ఈ దళము విధులు నిర్వహిస్తుందంట. అంటే 68 విమానాశ్రయాలు మరియు ఢిల్లీ మెట్రో అండ్ తాజ్మహల్, ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాల దగ్గర సిఐఎస్ఎఫ్ మహిళా బృందం రక్షణ కల్పిస్తూ ఉంటుంది. విమానాశ్రయాలు మరియు ఈ ప్రాంతాలకును అంటే సెక్యూరిటీ లాంటివి. సిఐఎస్ఎఫ్ తొలి మహిళా పటాలం అనే వార్తలకు వచ్చింది. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1969లో వచ్చింది. సిఐఎస్ఎఫ్ పాస్ట్ ఉమెన్ డీజీగా నేనా సింగ్ పనిచేశారు. నేనా సింగ్లో నైనా సింగ్ అంటారు. మరి ప్రెజెంట్గా సిఐఎస్ఎఫ్కి డైరెక్టర్ జనరల్ లేటెస్ట్గా వచ్చింది రాజ్వేంద్ర సింగ్ భట్టి వచ్చారు. రాజ్వేంద్ర సింగ్ భట్టి సిఐఎస్ఎఫ్ పాస్ట్ ఉమెన్ డీజీ డైరెక్టర్ జనరల్గా నేనా సింగ్. ప్రస్తుతం పనిచేసినది రాజ్వేంద్ర సింగ్ భట్టి అనేది గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళలను దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఓకేనా. విమానాశ్రయాల్లో మరియు ఢిల్లీ మెట్రో, తాజ్మహల్, ఎర్రకోట చారిత్రక ప్రాంతాల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.